సంక్రాంతి సినిమాగా వచ్చిన చిన్న సినిమా అయిన 'హనుమాన్' సినిమా మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' అనే సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొత్తం హనుమంతుడి క్యారెక్టర్ మీద బేస్ చేసుకుని ఉంటుందని తాను ఇంతకు ముందే తెలియజేశాడు. ఇక దీనికి టైటిల్ కూడా 'జై హనుమాన్' అని పెట్టడంతో ఈ సినిమా మొత్తం హనుమంతుడు చేసే దుష్ట శిక్షణ మీద ఆధారపడి ఉంటుందని, ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రని ఎవరు పోషిస్తున్నారు అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా రకాల రూమర్‌లయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హనుమంతుడి పాత్రలో చిరంజీవిని తీసుకోబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే చిరు అయితే ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని అందరూ అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం 'కేజీఎఫ్' సినిమాలో స్టార్ హీరో గుర్తింపు పొందిన యష్ ఈ క్యారెక్టర్‌లో నటించబోతున్నాడని చెప్తున్నారు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఈ విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఇక శ్రీరామనవమి సందర్భంగా హనుమంతుడు రాముడికి మాట ఇచ్చినట్టుగా ఒక పోస్టర్‌ను అయితే రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ ఆధారంగా సినిమా ఉండబోతుందని దర్శకుడు హింట్ కూడా ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెలుగు యంగ్ డైరెక్టర్. 2018లో ఆ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో ప్రేక్షకులకి కొత్త అనుభూతి అందించారు. తక్కువ బడ్జెట్‌తో సూపర్ హిట్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. తన టేకింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు ప్రశాంత్ వర్మ. ఇదే ఉత్సాహంతో 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' మూవీ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుండి ఓ అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. 'జై హనుమాన్' ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే రాముడు, హనుమంతుడు ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానంగా కనిపిస్తుంది. 'హనుమాన్' మూవీలో కొన్ని సీన్లు చూస్తుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. సినిమాలో చివరి 20 నిమిషాల అద్భుతాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. కేవలం చివరి సన్నివేశాల కోసమే సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చని టాక్ వచ్చింది. 'హనుమాన్' సినిమాలో హనుమంతుడి విశ్వరూపం చూపించారు. 'జై హనుమాన్' పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. సెకండ్ పార్ట్‌లో హనుమంతుడి పాత్ర ఎక్కువగా ఉండబోతున్నదని అందరూ భావిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 శ్రీరాముడి పాత్రకు కూడా ప్రాధాన్యతనిచ్చినట్లు త్రేతాయుగంలో రాముడు, హనుమంతుడు ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానం కలియుగంలో ఎలా నిలబెట్టుకున్నారు అనే కథనాంశంతో మూవీ నడుస్తుందని ఇండస్ట్రీ టాక్. అయితే ఆ వాగ్దానం ఏంటి? అందుకోసం సాక్షాత్తు శ్రీరాముడే భూమిపైకి ఎందుకొస్తాడు? ఆయన విశ్వరూపం చూపించబోతున్నారు. రాముడు, హనుమంతుడు ఏం చేశారు? హీరో పాత్ర ఎలా ఉండబోతుంది అనేది వెండితెరపై చూస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయమంటున్నారు సినీ ప్రేమికులు. 'హనుమాన్' మూవీలో చివరి 10 నిమిషాల్లో హనుమంతుడిని తెరపై ఏ రేంజ్‌లో చూపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.